ఇది 2012 ఢిల్లీలో చదువుతున్న 21 ఏళ్ల అభినవ్ జీవితంలో జరిగిన ఘటన. ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కాలేజీలో అభినవ్‌కి అడ్మిషన్ దొరికింది. ఢిల్లీకి వచ్చిన తర్వాత కొద్ది రోజులు తన స్నేహితుడు రాజీవ్ పీజీలో ఉన్నాడు. రాజీవ్ తన కాలేజీ స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. అక్కడ చాలా మంది ఉండటం వల్ల అభినవ్‌కి చదువుకోవడానికి టైం దొరికేదే కాదు. అందుకే తన క్యాంపస్ దగ్గరలోని ఢిల్లీలోని విజయ్ నగర్‌లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. కానీ ఆ ఫ్లాట్‌లో ఏదో ఉందని, అది తనను అస్సలు వదిలిపెట్టదని అభినవ్‌కు అప్పుడు తెలీదు. అభినవ్ ఆదివారం ఆ ఫ్లాట్‌లోకి షిఫ్ట్ అయ్యాడు. అప్పుడు నెమ్మదిగా సర్దుకోవచ్చు అనుకున్నాడు. సామాన్లు సర్దుతూ ఉండగా ఒక మూలన 2 ఓల్డ్ ఇయర్ రింగ్స్ దొరికాయి. వాటి గురించి పెద్దగా ఆలోచించకుండా వాటిని తన బెడ్ పక్కన ఉన్న సైడ్ టేబుల్ డ్రాయర్‌లో పెట్టాడు. సామాన్లు సర్దడం వల్ల చాలా అలసిపోయిన అభినవ్ బెడ్ మీద పడుకోగానే నిద్రలోకి జారుకున్నాడు. అభినవ్‌కి తన చెవి దగ్గర ఒక అమ్మాయి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. నెమ్మదిగా ఆ శబ్దం పెరిగి హఠాత్తుగా ఆగిపోయింది. అప్పుడే అతనికి ఇంట్లో ఒక మూల నుండి ఎవరో గట్టిగా అరుస్తున్న శబ్దం వినిపించింది. అది వినగానే షాక్‌లో కళ్ళు తెరిచాడు. అప్పటి వరకు అది ఒక పీడకల అనుకున్నాడు. కానీ ఆ సౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది. ధైర్యం చేసి చుట్టూ చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. కానీ ఆ ఏడుస్తున్న శబ్దం ఇంకా వినిపిస్తుంది. అభినవ్ గదిలో నుండి బయటపడడానికి ప్రయత్నించాడు. కానీ అతని గది తలుపు జామయింది. ఆ ఏడుస్తున్న శబ్దం రాత్రంతా అభినవ్‌ని వెంటాడింది. కానీ తెల్లవారగానే ఆ శబ్దం ఆగిపోయింది. అభినవ్ తలుపు దగ్గరకు వెళ్ళాడు. తలుపు దానంతటదే తెరుచుకుంది. అభినవ్ ఇల్లంతా వెతికాడు. కానీ ఎక్కడా ఏమీ కనిపించలేదు. అంతా సరిగ్గా ఉంది. రాత్రి నిద్ర సరిగా లేకపోవడం వల్ల అభినవ్ బయట సోఫాలో పడుకున్నాడు. కొంతసేపు నిద్రపోయిన తర్వాత లేచి తన ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి రాత్రి జరిగిందంతా చెప్పాడు. కానీ వారందరూ అది అతని అలసట వల్ల వచ్చిన భ్రమ అని అన్నారు. తన ఫ్రెండ్ రాజీవ్‌ని తన దగ్గరికి రమ్మని పిలవడానికి ప్రయత్నించాడు. కానీ రాజీవ్‌కి ఎగ్జామ్స్ ఉండటం వల్ల ఆ రోజు రాలేకపోయాడు. అందరితో మాట్లాడిన తర్వాత అభినవ్‌కి కూడా అది తన భ్రమే అని అనిపించింది. అయినా కూడా పగలంతా చదువుకున్న తర్వాత ఆ రాత్రి తన బెడ్రూమ్‌లో కాకుండా బయట లివింగ్ రూమ్ సోఫాలో పడుకోవాలని అనుకున్నాడు. చదువుకున్న తర్వాత సోఫాలో పడుకోగానే నిద్రలోకి జారుకున్నాడు. చాలా గంటలు గడిచాయి. ఏమీ జరగలేదు. అప్పుడే హఠాత్తుగా అభినవ్‌కి మళ్ళీ అదే ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఎవరో తనని లాగుతున్నట్లు అనిపించింది. కానీ అభినవ్ నిద్ర లేచి కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. మళ్ళీ తన భ్రమ అనిపించింది. అన్నీ వదిలేసి మళ్ళీ నిద్రపోవడానికి వెళ్ళాడు. కొంతసేపట్లోనే మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. కానీ కొద్దిసేపటికే అదే ఏడుస్తున్న శబ్దం తనను మళ్ళీ వెంటాడడం మొదలుపెట్టింది. రాత్రంతా అతనికి ఇదే జరుగుతూ ఉంది. మరుసటి రోజు అభినవ్ తన ఫ్లాట్ చుట్టూ ఉన్నవారితో మాట్లాడడానికి ప్రయత్నించాడు. కానీ అక్కడ జరుగుతున్న దాని గురించి వారికి ఏమీ తెలియదు. ఎందుకంటే అక్కడ ఉంటున్న వారంతా కాలేజీ స్టూడెంట్స్. 1-2 ఏళ్ల క్రితమే అక్కడికి వచ్చారు. అతను విసిగిపోయి ఫ్లాట్ ఓనర్‌కి కాల్ చేశాడు. కానీ అతని ఫోన్ కూడా కలవలేదు. అభినవ్ అందరి సజెషన్స్‌ని విని ఒక సైకియాట్రిస్ట్‌ని కన్సల్ట్ అయ్యాడు. ఆ డాక్టర్ అతనికి చాలా టెస్టులు చేశాడు. కానీ ప్రాబ్లం ఏమీ దొరకలేదు. ఆ సైకియాట్రిస్ట్ అభినవ్‌ని అర్థం చేసుకున్నాడు. కొన్నిసార్లు తీవ్రమైన అలసట, ఒత్తిడి వల్ల ఇవన్నీ జరుగుతాయని చెప్పి కొన్ని స్లీపింగ్ పిల్స్ ఇచ్చాడు. స్లీపింగ్ పిల్స్ వేసుకుని అభినవ్ నిద్రపోయేవాడు. కానీ ఇప్పుడు అతనికి తన కలలో ఒక అమ్మాయి కనిపించడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి ఒక మూలన కూర్చుని గట్టిగా ఏడుస్తూ ఉండేది. అభినవ్ ఎంత ఆపాలని ప్రయత్నించినా కూడా కలలో ఒక బిల్డింగ్ టెర్రస్ నుండి దూకేసేది. ఇలాంటి కలల వల్ల అభినవ్ హెల్త్ రోజు రోజుకి క్షీణించడం మొదలుపెట్టింది. అతని ఫ్రెండ్స్ కూడా మధ్యలో అతనితో ఉండడానికి వచ్చారు. అభినవ్‌కి మాత్రం ప్రతి రాత్రి అదే కలలు వచ్చేవి. వాళ్ళ ఫ్రెండ్స్‌కి మాత్రం ఎలాంటి చెడు అనుభవం పొందలేదు. ఒకరోజు అభినవ్ కాలేజీ నుండి వచ్చి గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అతను అన్ని ఇంటర్నల్స్‌లో ఫెయిల్ అయ్యాడు. తన ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. అభినవ్‌కి తనతో జరుగుతున్న దానివల్ల ఎగ్జామ్స్ ప్రిపరేషన్‌కి కూడా దృష్టి పెట్టలేకపోతున్నాడని భయం వేసింది. ఆ రోజు అతను భయంతో పడిపోయి నేల మీదనే నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం లేచినప్పుడు తనకు జరిగిన దాన్ని నమ్మలేకపోయాడు. రాత్రంతా తనతో ఏం జరగలేదు. అభినవ్ ఎగ్జామ్స్ అయిపోయే వరకు అతనికి ఏ శబ్దమూ వినిపించలేదు. ఆ కల రాలేదు. దీనివల్ల అభినవ్ ఎగ్జామ్స్‌లో చాలా మంచి మార్కులు సాధించగలిగాడు. అభినవ్ ఇదంతా సెలబ్రేట్ చేసుకోవడానికి మంచి ఫుడ్ ఆర్డర్ చేశాడు.
బెడ్ మీద పడుకుని ల్యాప్టాప్లో ఒక సినిమా చూస్తూ తింటూ నిద్రపోయాడు. కానీ ఆ రాత్రి మళ్ళీ అతనికి అదే ఏడుస్తున్న శబ్దం తిరిగి వచ్చింది. అభినవ్ జాగ్రత్తగా విన్నప్పుడు ఈసారి ఆ శబ్దం ఏడుస్తున్నది కాదు, నవ్వుతున్నది. ఎవరో తనని గట్టిగా పట్టుకున్నట్లు అనిపించింది. భయంతో కళ్ళు తెరిచి చూస్తే అతని ఛాతీ మీద ఒక అమ్మాయి చెయ్యి ఉంది. ఆమె శరీరం కుళ్ళిపోయి ఉంది. తన పక్కనే పడుకుని తనని గట్టిగా పట్టుకుని నవ్వుతుంది. ఆ అమ్మాయి మరెవరో కాదు, ప్రతి రాత్రి తన కలలోకి వచ్చి ఒక బిల్డింగ్ టెర్రస్ నుండి దూకేసే అమ్మాయే. అభినవ్ తనను తాను అక్కడి నుండి బయటపడడానికి ప్రయత్నించాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఆ చెయ్యి అతని మీద నుండి కదల్లేదు. భయంతో అభినవ్కి మాట కూడా రాలేదు. అభినవ్ తన శక్తినంతా ఉపయోగించి ఎలాగోలా ఆ బెడ్ నుండి లేచాడు. ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి పరిగెత్తాడు. కానీ ఇంటి మెయిన్ డోర్ అస్సలు తెరుచుకోవడం లేదు. అప్పుడే ఆ నవ్వుతున్న శబ్దం ఏడుస్తున్న శబ్దంగా మారింది. ఆ అమ్మాయి అభినవ్ వెనకనే గదిలో నుండి బయటకి వచ్చింది. అభినవ్ ఎలాగోలా డైనింగ్ టేబుల్ కింద దాక్కున్నాడు. అతను త్వరగా తన ఫ్రెండ్ రాజీవ్కి ఫోన్ చేశాడు. రాజీవ్కి జరిగిందంతా చెప్పి వెంటనే తన ఫ్లాట్కి రమ్మని చెప్పాడు. అభినవ్ దేవుడి పేరు తలుచుకుంటూ ఎలాగైనా బ్రతకాలని ప్రార్థిస్తున్నాడు. కానీ అప్పుడే ఆ అమ్మాయి డైనింగ్ టేబుల్ నుండి తల కిందులుగా వేలాడుతూ అభినవ్ కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. ఆమెను చూసి అభినవ్ వణికిపోయాడు. ఆమె ముఖం భయంకరంగా ఉంది. జుట్టు చిందరవందరగా ఉంది. కళ్ళు పూర్తిగా బ్లూగా మారాయి. ఆ అమ్మాయి చెవుల్లో అభినవ్కి ఫ్లాట్ శుభ్రం చేస్తున్నప్పుడు దొరికిన అదే ఇయర్ రింగ్స్ ఉన్నాయి. రాజీవ్ అభినవ్ ఫ్లాట్కి చేరుకున్నప్పుడు అభినవ్ లివింగ్ రూమ్లో కింద పడి ఉన్నాడు. తీవ్రంగా గాయపడి ఉన్నాడు. రాజీవ్ వెంటనే అభినవ్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. అభినవ్కి చాలా గాయాలయ్యాయి. కానీ అతనికి స్పృహ వచ్చినప్పుడు అభినవ్ రాజీవ్కి చెప్పాడు, ఆ అమ్మాయి ఆత్మ తనను ప్రేమించడం మొదలుపెట్టిందని, అది తనను ఎప్పటికీ వదిలిపెట్టదని. హాస్పిటల్లో అభినవ్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. కానీ ఒక రాత్రి అభినవ్ హాస్పిటల్ బిల్డింగ్ టెర్రస్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త వచ్చింది. అతని డెడ్ బాడీతో పాటు 2 ఇయర్ రింగ్స్ కూడా దొరికాయి. అభినవ్ మానసికంగా అనారోగ్యంతో ఉన్నాడా, లేదా నిజంగానే ఆ అమ్మాయి ఆత్మ అతనితో ఇదంతా చేసిందా అని రాజీవ్కి ఎప్పటికీ అర్థం కాలేదు. ఏదేమైనా అతను తన ప్రాణ స్నేహితుడిని శాశ్వతంగా కోల్పోయాడు.